బాపు ఏక్ నెంబర్ బేటా 10 నెంబర్ అనే శాస్త్రాన్ని మార్చి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏక్ నెంబర్ సర్పంచులు 100 నెంబర్ అన్నట్టు చెప్పే కాలం వచ్చింది. ఏకగ్రీవం చేస్తే ఒక్కో గ్రామ పంచాయతీకి 10 లక్షలు ఇస్తామని అటు సర్కారోళ్ళు అటు పువ్వుపాటి బండి సంజయ్ అన్న ఆఫర్లు ఇచ్చిన ముచ్చట అందరికీ ఎరకైంది. అగ్గో గాళ్ళ కంటే ఎక్కువగా ఆఫర్లు ఇస్తున్నారు సర్పంచ్ కుర్చీల కూసోవాలని బగ్గ కాయసపడుతున్నోళ్ళు. మీకు ఏం కావాలంటే అది చేద్దాం, కూసున్న కాన్నే మొగుల మీదున్న చందమామను పట్టుకొస్తాం, భగభగ మండే సూర్యుని కూడా కూలర్ పెట్టి కూల్ చేస్తాం, ఆకలైతే అన్నం పెడతాం, యాష్టకత్తే కాళ్ళు పడతాం అన్నంత పాయిరం కురిపిస్తున్నారు ఊరి పబ్లిక్ మీద. ఇక పైసలు ఎగజల్ల నీకైతే మస్తుగా తయారుగున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురం అనే ఊళ్ళో సర్పంచ్గా పోటీ చేసే కృష్ణారావు అనే గీ అన్నిచ్చిన హామీలు ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఊళ్ళున్న ఈరన్న స్వామి గుడి డెవలప్మెంట్ కోసం ఎకరం భూమి విరాళంగిస్తాడట. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అందరి ఇంటి పన్నులను నల్ల బిల్లులను కడతాడట. వినాయక చవితి మాత్రం అన్ని మండపాలకు విగ్రహాలను ఫిరీగిస్తాడట. ప్రతి ఏడాది ఊళ్ళున్న అన్ని గుళ్లకు 50,000 చంద రాస్తాడట. ఇంకా గట్లనే మసీదు చర్చిలకు కూడా ఏడాది 50,000 ఇస్తాడట. ఊరి కోసం వాటర్ ప్లాంటు, బయట ఊళ్ళకు పోయి చదువుకునే ఆడవిళ్ళలకు సైకిళ్ళు, హో ఇట్లా ఎప్పుకుంటా పోతనైతే పెద్ద లిస్టే పెట్టిండు జనాల ముంగట. ఇక ఈయన అంటే వికారాబాద్ జిల్లా పెద్దేమూలు మండలం నాగులపల్లిలుండే యాదవరెడ్డి అన్నైతే 30 లక్షలు ఇస్తామంటున్నాడు ఊళ్ళుండే అన్ని కులాల మతాలకు. పైసలిచ్చి మరి పదవిలో కూసుండి పబ్లిక్ సేవ చేయాలనే కాయసేందో గీళ్ళకు గాని పైసలు ఎవలకు పుక్కిట్ల రావు, ఎవలకు పుక్కిట్లు ఇయ్యరు అనే ముచ్చట పబ్లిక్ యాదించుకుంటే అదే మంచిది అని యాదెత్తున్నారు కొందరు మేధావులు.